ఒరే గోవిందు, ఏంట్రా ఇది? వాళ్ళేదో అడుగుతున్నారు, అది ఇచ్చేవచ్చు కదా. నా కర్మ, వాళ్ళు మంచోళ్ళు కాదురా. నిజంగా గుర్తు రావట్లేదు పెద్దాయన. ఒరేయ్ ఒరేయ్, మనం నాటకాలు వేసేటప్పుడు పరశురాముడు దానవీర సూరకర్ణ డైలాగ్ ఎంత పేజీలు పేజీలు చెప్పేవాడు కదరా. నేనా? నీకు నేను గుర్తు చేస్తాను. కౌరవుల్ సుతుల్ ఏకమై చచ్చిరి. కౌరవులు చచ్చిపోయారా? ఎప్పుడు బాబాయ్? ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి. నువ్వెవరు చెప్పేద్దాయనా? ఎందుకురా నన్ను ఇలా చంపుతున్నారు? కర్మ రాయ్, ఇలా ప్రతిరోజు నీకు నాటకాన్ని గుర్తు చేస్తానురా నేను. అలాగైనా నీ గతం గుర్తుకు రావచ్చేమో. గోవిందు, బాబా, నీ ప్లాన్ వర్కౌట్ అయింది. ఇన్ని రోజులు నాటకాలు ఆడాడు, గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కదా, ఇక దొరికిపోతాడు చూడు. ఎలా ఉంది నా మాస్టర్ ప్లాన్? ఈ ప్లాన్ ఇది కదా, మీ మాస్టర్దా? కొట్టని. సారీ బాబా. నేను వస్తా. ఎలా ఉన్నావు? సూపర్. నేను ఇన్ని రోజులు నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా. ఇటు కూడా పెట్టు. మిస్ అంటున్నావు, మిస్సెస్ లా కిస్సులు పెడుతున్నావు. ఇంతకీ ఏ మెస్సులు పని చేస్తావు పాప నువ్వు? ఏంటి? ఇలా రోడ్లో ఎవడ పడితే వాడికి టప్పి టప్పి ముద్దులు పెట్టేస్తావు నువ్వు. గోవింద్, జోకులొద్దు. నన్ను ఎవరంటావేంటి? అడక్కపోయినా ఇన్ని ముద్దులు నువ్వు కరిసి కరిసి పెట్టావంటే నువ్వు నాకు బాగా నచ్చావు. కావాలంటే చూడు, ఈ రోజు నుంచి నిన్ను గట్టిగా ప్రేమిస్తా. ఏది నీ ఆధార్ కార్డు చూపి. రేయ్, నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వి. ఏ ఊక, నీ బాయ్ ఫ్రెండ్ ఏ ముకుందో డేవిడ్ దాదాపిరా ఇంటాడు. ఈ గోయింది కాదు. ఏం మాట్లాడుతున్నావ్? ఈ రోజుల్లో మామూలు మగాలకే సేఫ్టీ లేదనుకున్నా, నాలాంటి మగజాత అనిమిత్తు కూడా సేఫ్టీ లేదా? నీ పైన షీ టీమ్ కాదు, ఈ టీమ్ కంప్లైంట్ చేస్తే ఎవరు అన్నారు? మే కొంచెం పక్కొస్తావా? నేను గోవింద్ ఫ్రెండ్ని. వాడి గురించి కొన్ని నిజాలు మీకు చెప్పాలి. కొంచెం పక్కొస్తే మాట్లాడుకుందామండి. సరే పద. ఎవరన్నా ఇదే? నీ పిన్నవా కూతురైతే కాదు కదా, నీకు అవసరం మారా? ఇదిగో ముసలి, నీకెవరో కాంపిటీషన్ వచ్చారు, నేను పల్లా. ఆహా, నువ్వు పడద్దు. నేను అస్సలు ఒప్పుకోను. ఊళ్ళో నాకెంతమంది ట్రై చేశారు, నేను పడ్డానా? నువ్వు కూడా పడద్దు. మా ఊళ్ళో వేసినట్టు పిచ్చి పిచ్చి ప్లాన్లేవి ఇక్కడ వేయలేదు కదా. నమ్ము, ఏం అర్థం కావట్లేదు. మైండ్ మొత్తం మింగింది. అసలు ఏం జరిగిందంటే, ఏం అందమే ముసలి. పోవయ్యా. కర్మ కర్మ. నీకు మొన్నే చెప్పా, మన పెళ్లి చిన్న తిరుపతిలో కాదు పెద్ద తిరుపతిలో. చెప్పారా లేదా? ఫోన్లో రెడీగా ఉండు, చిత్తూరులో సినిమాకి వెళ్దాం. అవెంజర్స్ కి నేను ప్యాంట్ ఈ వేసుకున్నా. నా బట్ట ఎప్పుడు ఇంత నాతో సరసాలాడతాడు. ఏమయ్యో, సినిమాకి పిలుస్తున్నాడు, పోయొచ్చేదా? ఏం చూస్తున్నారు? గోవింద్ని. గోవింద్ మీకెలా తెలుసు? నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు రోజు బీటేసేవాడు. ఓహో, మరి నీకో? నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు ఫస్ట్ లవ్ లెటర్ ఇచ్చింది గోవిందే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? కానీ మా ఇద్దరిని గుర్తుపట్టట్లేదు ఇప్పుడు. నీ ఇద్దరు ఒకసారి పట్టుకొస్తారా? గోవింద్ గురించి మాట్లాడాలి.